మై డియర్ వైఫ్ పార్ట్ 26 రచయిత్రి పురం రామతులసి గారు. భానుమతి గారు మంజు తలపై చేయి వేస్తూ, చూడు మంజు, ఇక నుండి నిన్ను ఎవరూ బాధ పెట్టరు, నీకు మేమంతా ఉన్నాము అని అంటూ, ఇదిగో మీ నాన్న అని అశోక్ వర్మను చూపిస్తూ వెళ్ళు అని చెప్పారు. మంజు అశోక్ వర్మను తేరిపారా చూస్తూ తన చేతికి ఉన్న ఉంగరాన్ని చూసే, అది అంతకుముందు తను చూసిన ఫోటోలో భువన గారితో కలిసి ఉన్నది అతనే అని అర్థం చేసుకుని, మీరేనా నా తండ్రి అని తన ముందు ఒక నమ్మలేని నిజం ఉన్నట్టుగా అడిగింది. అవును మంజు, నేనే మీ నాన్నని అని చెప్పారు అశోక్ వర్మ. వెంటనే మంజు నాన్న అని ప్రేమగా పిలుస్తూ అశోక్ వర్మను హత్తుకున్నది. అది చూసిన మిగిలిన వాళ్ళు అంతా సంతోషంగా వారి వైపే చూస్తూ ఉన్నారు. ఇంతలో మంజుకి ఏదో గుర్తుకు వచ్చి వెనక్కు వస్తూ, ఒక్క నిమిషం అని అంటూ అక్కడే ఉన్న శారదా గారి వైపు చూసి, అంతకుముందు తన భర్త పేరు అశోక్ వర్మ అని చెప్పినది గుర్తు చేసుకుని, నేను మీ కూతురుని, మా అమ్మ మీ భార్య అయితే మరి ఈవిడ ఎవరు అంటే అమ్మ చనిపోయింది అనుకుని తనని రెండో పెళ్లి చేసుకున్నారా అని అడిగింది. లేదు మంజు, తను నా మొదటి భార్య అని చెప్పాడు. అది విన్న మంజు, ఏమిటి మొదటి భార్య అంటే మా అమ్మ రెండో భార్య అని అడిగింది. అశోక్ వర్మ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నారు. అంటే మీరు మా అమ్మని మోసం చేశారా, అందుకేనా అమ్మ మిమ్మల్ని అంతలా ద్వేషిస్తుంది అని కోపం బాధ కలగలిపిన స్వరంతో అడిగింది. కాదు మంజు అంటూ అక్కడకు వచ్చారు భువన గారు. అందరూ భువన గారి వైపు చూశారు. మంజు ఆశ్చర్యపోతూ భువన గారి వైపు చూసి, అమ్మా అని అంటూ వస్తూ ఉన్న భువన గారికి ఎదురు వెళ్తూ, అమ్మా నువ్వేమిటి ఇక్కడ, అసలు నువ్వు హాస్పిటల్లో ఉండకుండా ఇక్కడకు ఎందుకు వచ్చావు అని అడిగింది. నీకు చెప్పటానికి ఇక్కడికి వచ్చాను మంజు, ముందు నువ్వు నాతోరా అని అంటూ మంజుని అశోక్ వర్మ దగ్గరకు తీసుకుని వెళ్ళి, చూడు మంజు, నువ్వు అనుకున్నట్టు మీ నాన్న నన్నేమీ మోసం చేయలేదు. నిజానికి మా పెళ్లి అనుకోని పరిస్థితుల్లో జరిగింది, అందులో ఆయన తప్పేమీ లేదు. మీ నాన్న చాలా మంచివారు అని చెప్పారు. మరి నువ్వు ఇన్నాళ్ళు ఎందుకు నాన్నకు దూరంగా ఉన్నావు, నాన్నని ఎందుకు ద్వేషించావు అని అడిగింది మంజు. దానికి సమాధానం నేను చెప్తాను మంజు అని ముందుకు వస్తూ, మంజు, భువన అత్తయ్య ఇన్ని రోజులు మీ నాన్నకు దూరంగా ఉండటానికి కారణం మా మమ్మీనే. అసలేం జరిగింది అంటే అని తన తల్లి చేసిన కుట్ర గురించి, దానివల్ల జరిగిన నష్టం గురించి అంతా చెప్పింది. ఇది మంజు జరిగినది, ఆవిడ చేసిన కుట్రల వల్ల ఇన్ని రోజులు నువ్వు మీ నాన్నకు దూరంగా ఉన్నావు. నేను ఆవిడ కూతురును అయినందుకు చాలా బాధపడుతున్నాను అని చెప్పింది మ్యాగీ. జరిగినది అంతా విన్న మంజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ తానేమీ మాట్లాడకుండా అలానే మౌనంగా ఉన్నది. ఆ వెంటనే, సారీ నాన్న, ఒక్క క్షణం నేను నీ గురించి తప్పుగా ఆలోచించాను అని అశోక్ వర్మకు చెప్పింది. లేదు మంజు, నువ్వు నాకు సారీ చెప్పటం ఏమిటి, నువ్వు నా కూతురువి, నన్ను ఏదైనా అనే హక్కు నీకు ఉన్నది. సరే అదంతా పక్కన పెట్టు, ఇప్పుడు నీకోసం మేమంతా ఉన్నాం అన్నారు అశోక్ వర్మ. అవును మంజు, ఇక నుండి నీకు భువన మాత్రమే కాదు, నేను కూడా అమ్మనే అంటూ శారదా గారు మంజుని దగ్గరకు తీసుకున్నారు. మంజు సంతోషిస్తూ శారదా గారి వైపు ప్రేమగా చూసింది. మంజు, నీకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు, నిజానికి వాడే ముందు నువ్వెవరో కనిపెట్టింది, నిన్ను వేదాంశును కలపాలి అని చూసింది అంటూ యశ్వంత్ను చూపించారు శారదా గారు. అమ్మ, నాకు మంజుకి పరిచయం ముందే జరిగిపోయింది, కాకపోతే తనకి నేను సొంత అన్నయ్యను అని తెలియదు అంతే అన్నాడు యశ్వంత్. అంటే నువ్వు నాకు సొంత అన్నయ్యవా అని అడిగింది మంజు. అవును సిస్టర్ అన్నాడు యశ్వంత్. మంజు ఆనందిస్తూ ఇంతలోనే ఏదో గుర్తుకు వచ్చి, 1 సెకండ్ అన్నయ్య, నిజం చెప్పు, నువ్వే కదా సీక్రెట్ ఫ్రెండ్ అని అడిగింది. అవును, అది నీకు ఎలా తెలుసు అని ఆశ్చర్యపోతూ అడిగాడు యశ్వంత్. ఎలా ఏమిటి, ఆ సీక్రెట్ ఫ్రెండ్ ఎప్పుడు నన్ను సిస్టర్ అని సంబోధించేవాడు, నువ్వు మన ఫస్ట్ మీట్ నుండి నన్ను సిస్టర్ అని పిలిచేవాడివి, పైగా ఆ సీక్రెట్ ఫ్రెండ్ నన్ను సార్ని కలపాలి అని చూస్తున్నాడు అని అర్థమైంది. ఇప్పుడు అమ్మ చెప్పారు కదా, నువ్వు మమ్మల్ని కలపడానికి ట్రై చేశావు అని, అప్పుడే నాకు అర్థమైంది నువ్వే ఆ సీక్రెట్ ఫ్రెండ్ అని అన్నది మంజు. పర్లేదు మంజు, నువ్వు తెలివైన దానివే, ఎంతైనా నా చెల్లెలు కదా అన్నాడు యశ్వంత్. అవునవును, నీ తెలివి గురించి, నీ చెల్లెలు తెలివి గురించే మాట్లాడుకోవాలి అని నవ్వుతూ అన్నాడు వేదాంశ్. దానితో అందరూ ఒక్కసారిగా పెళ్లిలోన నవ్వేశారు. అప్పటికే ఆలస్యం అవటంతో పార్టీకి వచ్చిన అందరూ ఇంటికి వెళ్లిపోయారు. అక్కడ జరిగినది అంతా విన్న రాగిణీదేవి, ఇదేమిటి, వీళ్ళ అందరికీ నిజం ఎలా తెలిసింది, మ్యాగీకి ఈ నిజం తెలిసినా
ఎందుకు ఎన్ని రోజులు ఏమీ తెలియనట్టు నటించింది? నేను ఇంకా అక్కడే ఉండటం మంచిది కాదు. ఎలాగో నా ప్లాన్ ఫెయిల్ అయినది కాబట్టి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమే మంచిది అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళటానికి ట్రై చేసింది. ఇటు వేదాంశ్ సరే ఇప్పుడు ఒక లెక్క తేల్చాలి, పదండి వెళదాం అని వెళుతూ ఉన్న రాగిణీదేవికి అడ్డు వచ్చి, ఆగండి అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీకు చెప్పాను కదా పార్టీ లాస్ట్ వరకు ఉండాలి అని అన్నాడు వేదాంశ్. అవును వేదాంశ్, పార్టీ అయిపోయినది కదా, అందరూ వెళ్ళిపోయారు, అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నా, అసలే చాలా ఆలస్యం అయినది అని భయంతో తడబడుతూ చెప్పింది రాగిణీదేవి. ఎవరు చెప్పారా అంటే పార్టీ అయిపోయింది అని? నేను మీకు ముందే చెప్పాను కదా, మీకోసం నేను స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశాను అని. మరి మీరు అప్పుడే వెళ్ళిపోతే ఎలా అన్నాడు వేదాంశ్. అమ్మో, చూస్తుంటే ఈ వేదాంశ్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడు అని అర్థం చేసుకుని అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేసింది రాగిణీదేవి. కానీ అంతలో అక్కడికి పోలీసులు రావటంతో అక్కడే ఆగిపోయింది. సడన్ గా అక్కడికి పోలీసులు రావటంతో రాగిణీదేవి భయపడుతూ వారి వైపే చూస్తూ ఉన్నది. ఇంతలో ఎస్ఐ, ఎక్స్క్యూజ్ మీ, రాగిణీదేవి అంటే మీరేనా అన్నాడు. దానికి వేదాంశు ముందుకు వస్తూ, అవును సార్, రాగిణీదేవి అంటే మా ఆంటీనే, ఏమైనది, ఎందుకు మీరు మా ఆంటీని అడుగుతున్నారు అని ఏమీ తెలియనట్టుగా అడిగాడు. సార్, ఈవిడ దగ్గర డ్రగ్స్ ఉన్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పాడు ఆ ఎస్ఐ. ఏమంటున్నారు ఎస్ఐ గారు, మా ఆంటీ దగ్గర డ్రగ్స్ ఎందుకు ఉంటాయి? మీకు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు ఉన్నది అన్నాడు వేదాంశ్. అవును ఎస్ఐ గారు, ఎవరో నా గురించి మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నది రాగిణీదేవి. లేదు మేడం, మాకు మీ పిఏ రాజు డ్రగ్స్ కొంటున్నట్టుగా ఇన్ఫర్మేషన్ రావటంతో మేము అతన్ని అరెస్ట్ చేశాం. అతను ఆ డ్రగ్స్ మీరే తీసుకురమ్మని చెప్పారని, ప్రస్తుతానికి ఆ డ్రగ్స్ మీ దగ్గరే ఉన్నాయి అని చెప్పాడు అన్నాడు ఆ ఎస్ఐ. ఏమిటి, నా పిఏనా అని ఆశ్చర్యపోతూ అడిగింది రాగిణీదేవి. అవును మేడం, మేము మిమ్మల్ని ఒకసారి చెక్ చేయాలి అన్నాడు ఆ ఎస్ఐ. చెక్ చేసుకోండి, మీరు ఎంత వెతికినా నా దగ్గర మీకు ఎలాంటి డ్రగ్స్ దొరకవు అని అంతకుముందే ఆ డ్రగ్ ప్యాకెట్ ని ఆ వెయిటర్ కు ఇచ్చిన విషయం గుర్తుకు చేసుకుని మనసులోనే నవ్వుతూ అనుకున్నది రాగిణీదేవి. వెళ్ళి అవన్నీ చెక్ చేయండి అంటూ పక్కనే ఉన్న లేడీ కానిస్టేబుల్స్ కి సైగ చేశాడు ఆ ఎస్ఐ. ఆ లేడీ కానిస్టేబుల్స్ వెళ్లి రాగిణీదేవి బ్యాగ్ ను చెక్ చేశారు. సార్, ఈవిడ బ్యాగ్ లో నిజంగానే డ్రగ్స్ ఉన్నాయి సార్ అని డ్రగ్స్ ప్యాకెట్ బయటకు తీస్తూ చెప్పింది ఆ లేడీ కానిస్టేబుల్. అది చూసిన రాగిణీదేవి షాక్ అవుతూ, ఇదేమిటి, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? నేను ఇందాక నా దగ్గర ఉన్న డ్రగ్స్ ప్యాకెట్ ని ఆ వెయిటర్ కు ఇచ్చేశాను కదా అని ఆలోచిస్తూ, లేదు లేదు, ఇవి నా బ్యాగ్ లోనికి ఎలా వచ్చాయో నాకు తెలియదు ఎస్ఐ గారు, ఎవరో నన్ను ఈ కేసులో ఇరికించడానికి కావాలి అని నా బ్యాగ్ లో ఈ డ్రగ్స్ ప్యాకెట్ ని పెట్టి ఉంటారు అని చెప్పింది. సారీ మేడం, మీరు ఇక ఏం చెప్పినా లాభం లేదు, మీరు మర్యాదగా మాతో వస్తే మంచిది అన్నాడు ఆ ఎస్ఐ. ఏమిటి ఎస్ఐ గారు, డ్రగ్స్ ఎవరి దగ్గర దొరికితే వాళ్లే డ్రగ్స్ కొన్నట్ట? ఎవరైనా మా ఆంటీ బ్యాగ్ లో పెట్టి ఉండవచ్చు కదా, ఏమో ఆవిడ శత్రువులు ఎవరో తన పిఏ చేత అలా చెప్పించి తన బ్యాగ్ లో డ్రగ్స్ పెట్టి తనని ఇరికించాలి అనుకున్నారేమో, ఎవరికి తెలుసు అన్నాడు వేదాంశ్. ఓహ్ అవునా సార్, అయితే అదే మాట ఈ వీడియో చూసి చెప్పండి అని తన ఫోన్ ఓపెన్ చేసి ఒక వీడియో చూపించాడు ఆ ఎస్ఐ. ఆ వీడియోలో రాజు తనకి డ్రగ్స్ తీసుకొచ్చి ఇచ్చింది, తను ఆ డ్రగ్స్ తీసుకున్నది అంతా ఆ వీడియోలో ఉండటం అంతా చూసి షాక్ అవుతూ, ఏమిటిది, అసలు ఎవరు ఈ వీడియో తీసింది అని అంటూ ఉన్న రాగిణీదేవిని, అవన్నీ మీరు లాకప్ లో కూర్చొని ఆలోచిద్దరు గాని ముందు మాతో పదండి అని రాగిణీదేవి చేతులకు సంకెళ్లు వేస్తూ అన్నాడు ఆ ఎస్ఐ. ఎస్ఐ గారు, నేను ఒకసారి మా ఆంటీతో మాట్లాడాలి, మాకు ఒక 5 minutes టైం ఇవ్వండి అన్నాడు వేదాంశ్. సరే సార్, జస్ట్ 5 minutes, ఈలోపు మీరు ఏం మాట్లాడాలి అని అనుకున్నా మాట్లాడుకోండి అని పక్కకు వెళ్ళాడు ఆ ఎస్ఐ. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అలానే ఆలోచిస్తూ నుంచున్నది రాగిణీదేవి. ఏంటంటే ఏం ఆలోచిస్తున్నారు? మీరు వెయిటర్ కి డ్రగ్స్ ప్యాకెట్ ఇచ్చిన తర్వాత ఇవి మీ దగ్గరకు ఎలా వచ్చాయి అని ఆలోచిస్తున్నారా, లేక నేను తాగిన డ్రింక్ లో కలిపిన డ్రగ్స్ ఎందుకు పనిచేయలేదు అని ఆలోచిస్తున్నారా అని అడిగాడు వేదాంశ్. అది విన్న రాగిణీదేవి షాక్ అవుతూ వేదాంశ్ వైపు చూస్తూ ఉన్నది. ఏమిటంటే అలా షాక్ అవుతున్నారు? మీరు వెయిటర్ కి డ్రగ్స్ ప్యాకెట్స్ ఇచ్చిన విషయం నాకు ఎలా తెలుసు అనా? నాకు మీ ప్లాన్ ముందే తెలుసు. మీకు విషయం చెప్పనా, ఆ రాజు నీకు ఇచ్చింది డ్రగ్సే కాదు, అది షుగర్ పౌడరు అని చెప్పాడు వేదాంశ్. అది విన్న రాగిణీదేవి షాక్ అవుతూ, ఏమిటి, రాజు నాకు ఇచ్చింది డ్రగ్స్ కదా,
షుగర్ పౌడరా అని ఆశ్చర్యపోతూ అడిగింది. అవును అని రాజుని తను బ్లాక్మెయిల్ చేసి డ్రగ్స్ కు బదులు షుగర్ పౌడర్ ప్యాకెట్స్ ని తనకు ఇప్పించిన విషయం అంతా చెప్పాడు వేదాంశ్. రాగిణీదేవి షాక్ అవుతూ మరి ఇప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ లోనికి డ్రగ్స్ ఎలా వచ్చాయి అని అడిగింది. అది కూడా నా ప్లానే. నేనే ఇంతకు ముందు నా మనిషితో మీ హ్యాండ్ బ్యాగ్ లో ఆ డ్రగ్స్ పెట్టించా అని చెప్పాడు వేదాంశ్. అంటే నువ్వే నన్ను ఈ డ్రగ్స్ కేసులో ఇరికించావు అన్నమాట అని కోపంగా అన్నది రాగిణీదేవి. అవును, మీకు ముందే చెప్పాను కదా ఆంటీ, మీకోసం నేను స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశాను అని. అది ఇదే అని ఒక డెవిల్ స్మైల్ ఇస్తూ చెప్పాడు వేదాంశ్. రాగిణీదేవి కోపంతో ఊగిపోతూ ఉన్నది. అంత ఆవేశపడిపోతే ఎలా అంటే మీరు ఎప్పుడైనా ఎవరు తీసుకున్న గోతులో వారే పడటం అనే సామెత విన్నారా? అది ఇప్పుడు మీకు కరెక్ట్ గా సూట్ అవుతుంది అన్నాడు వేదాంశ్. రాగిణీదేవి అయోమయంగా చూస్తూ ఉన్నది. ఏమిటి, అర్థం కాలేదా? సరే, అది కూడా నేను చెప్తాను. మీరు ఆ లారీ డ్రైవర్ ని చంపేసి సాక్ష్యం లేకుండా చేయాలి అని అనుకున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏమిటి అంటే ఆ లారీ డ్రైవర్ చనిపోతూ భువన ఆంటీకి యాక్సిడెంట్ చేయించింది అశోక్ అంకుల్ కాదు అని నిజం చెప్పాడు. అలాగే ఏ డ్రగ్స్ ని ఉపయోగించుకుని నువ్వు సాధించాలి అని అనుకున్నది జరగకపోగా ఆ డ్రగ్స్ వల్ల ఇప్పుడు జైలుకు వెళ్తున్నావు. నిజానికి నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి ఆంటీ. ఎందుకో తెలుసా, మీరు చేసిన కుట్రలు అన్నింటికీ ఏ సాక్ష్యం లేకుండా అన్ని భూస్థాపితం చేశారు. మీ నేరాలన్నీ బయటపెట్టి మిమ్మల్ని ఎలా జైలుకు పంపించాలా అని నేను ఆలోచిస్తూ ఉంటే నాకు ఈ అవకాశం ఇచ్చింది మీరే. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అని రాగిణీదేవి వైపు చూస్తూ చెప్పాడు వేదాంశ్. వేదాంశ్ చెప్పినదంతా నిస్సహాయంగా వినటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో నుంచున్నది రాగిణీదేవి. ఇంతలో భానుమతి గారు వచ్చి రాగిణీదేవి చంపపై గట్టిగా ఒక్కటి ఇచ్చి, ఒసై దుర్మార్గురాల, బంగారం లాంటి నా కొడుకు కోడల్ని పొట్టన పెట్టుకున్నావు కదే, నీకు ఇది జరగవలసిందే అని ఆమె వైపు కోపంగా చూస్తూ అన్నారు. నువ్వు అసలు మనిషివేనా? ఆస్తి కోసం ఇంతలా దిగజారిపోవాలా? ఇదిగో ఈ ఆస్తి నీ దగ్గరే ఉంచుకో అని తను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్ ని రాగిణీదేవి చేతిలో పెడుతూ తనని అసహ్యించుకుంటూ ఆమె వైపు చూశారు భువన గారు. వాళ్ళు అన్న మాటలకు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా పక్కనే ఉన్న మ్యాగీ వైపు చూసి, బేబీ, వీళ్ళంతా నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. నీకు కూడా నా గురించి ఏవేవో చెప్పి నమ్మించినట్టున్నారు. నువ్వు వాటిని నమ్మకు. నీకు తెలియదా ఈ మమ్మీ ఏమిటో అని బాధని నటిస్తూ అన్నది రాగిణీదేవి. అవును, నాకు నీ గురించి తెలుసు అని అనుకున్నాను, కానీ ఏమీ తెలియదు అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమిటి, ఏమన్నావు? వీళ్ళు నాకు నీ మీద లేనిపోనివి చెప్పారా? ఇంకా ఎందుకమ్మా నటిస్తావు? నీ గురించి నేను వాళ్ళు వీళ్ళు చెబితే నమ్మలేదు. నీ నోటితో నువ్వే నీ గురించి చెప్తూ ఉంటే విని తెలుసుకున్నాను. నువ్వు నీ పెళ్లి అయినప్పటి నుండి ఈ రోజు వరకు చేసిన ప్రతిదీ నాకు తెలుసు. ఆస్తి కోసం కట్టుకున్న భర్తను కూడా చంపేశావు కదా. ఛీ, నిన్ను చూస్తూ ఉంటేనే నాకు చిరాకిస్తుంది అన్నది మ్యాగీ. అది విన్న రాగిణీదేవి షాక్ అవుతూ తన కూతురికి ఆ విషయం ఎలా తెలిసిందో అర్థం కాక మ్యాగీకి తన మొహం చూపించలేక తల కిందకు దించుకుని నిలబడింది. నీకు తెలుసా అసలు నువ్వు ఈ రోజు ఏం చేయబోయావు అని అంటూ అరుణ్ ని దగ్గరకు పిలుస్తూ, ఇదిగో ఇతని పేరు అరుణ్, నా భర్త. నీకు భయపడి నేను ఫారెన్ లోనే ఇతన్ని పెళ్లి చేసుకున్నాను. ఎప్పటికైనా నిన్ను కన్విన్స్ చేసి మళ్ళీ మీ అందరి ముందు పెళ్లి చేసుకుందాం అనుకున్నా. కానీ నీ గురించి తెలిసిన తర్వాత నేను ఆ నిజం చెప్పాలి అని అనుకోలేదు. ఇలా చెప్పకపోవటం వలన ఈ రోజు నా విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు. సమయానికి వేదాంశకి నీ ప్లాన్ గురించి తెలిసినది కాబట్టి సరిపోయింది, లేదంటే నా జీవితం నాశనం అయిపోయేది అని అంటూ ఏడ్చేసింది మ్యాగీ. బేబీ, నిజంగా నీకు ముందే పెళ్ళయింది అన్న విషయం నాకు తెలియదు. లేకపోతే ఇలాంటి పని చేసేదాన్నే కాదు. నేనేం చేసినా నీకోసమే. ఇదంతా నువ్వు హ్యాపీగా ఉండాలి అనే చేశాను. ఇక నువ్వు నీకు నచ్చినట్టు నీకు నచ్చిన వ్యక్తితో బ్రతకవచ్చు. ఇదిగో ఈ ఆస్తి పేపర్లు తీసుకో అని భువన ఇచ్చిన డాక్యుమెంట్స్ ని మ్యాగీ చేతుల్లో పెట్టి, నా గురించి ఎవరు ఏమనుకున్నా నాకు ఏ బాధ లేదు, కానీ నువ్వు నన్ను అలా అసహ్యించుకుంటుంటే నేను తట్టుకోలేను అని చెప్పింది రాగిణీదేవి. మ్యాగీ ఆమె వైపు అసహ్యంగా ఒక చూపు చూసి ఆ డాక్యుమెంట్స్ ని రాగిణీదేవి మొహంపై కొట్టి, ఇంకా నీకు కొంచెం కూడా పశ్చాత్తాపంగా అనిపించటం లేదా? నువ్వు చేసిన నేరాలకు ఇక్కడ ఎంతమంది బాధపడ్డారో అర్థమవుతుందా? ఏమిటి సంతోషంగా బ్రతకాలా? ఈ ఆస్తితోనా? ఈ ఆస్తి చనిపోయిన నా తండ్రిని నాకు ఇవ్వగలదా చెప్పు అన్నది. అది కాదు బేబీ, నేను చెప్పేది ఒక్కసారి విను అని రాగిణీదేవి ఏదో చెప్పబోతూ ఉండగా, తల్లి నీకు ఒక దండం. ఇప్పటికే నీలాంటి దానికి కూతురు అయినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉన్నది.
నీ వల్ల నేను నా తండ్రి ప్రేమకు దూరమయ్యాను. ఇంకా నాకు నీతో మాటలు అనవసరం. దయచేసి ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. ఒకవేళ నువ్వు చనిపోయినా కనీసం ఆ న్యూస్ కూడా నేను వినాలి అని అనుకోవటం లేదు అని ఏడుస్తూ చెప్పింది మ్యాగీ. మ్యాగీ నుండి అలాంటి మాటలను ఊహించని రాగిణీదేవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను ఇప్పటి వరకు చేసినదంతా తన కూతురికి ఆ ఆస్తి దక్కి తను సంతోషంగా ఉండాలి అని. అలాంటిది తన కూతురే తనని అసహించుకుంటుంది అంటే తాను చేసిన తప్పులు ఎలాంటివో అని ఆమెకు అప్పుడు అర్థమయ్యింది. తన కూతురే ప్రాణంగా బ్రతుకుతూ ఉన్న రాగిణీదేవికి ఆమె కూడా తనని అసహించుకోవటం, చివరికి తను చనిపోతే కూడా తెలుసుకోవాలి అని కూడా కూతురు కోరుకోవటం లేదు అంటే తనకది నరకంగా అనిపించి బాధపడుతూ ఉన్నది. తనకు తానే ఒక అనాథగా మిగిలిపోయింది. ఆ క్షణం తనకి ఆస్తి కన్నా విలువైనవి బంధాలే అని అర్థమైంది. దాంతో ఆమెలో పశ్చాత్తాపం మొదలయ్యింది. వెంటనే ఆమె చేసిన తప్పులన్నీ గుర్తు చేసుకుని ఏడుస్తూ, అందరూ నన్ను క్షమించండి. ఇన్ని రోజులు డబ్బుంటేనే సంతోషంగా బ్రతకవచ్చు అనుకున్నాను. కానీ నా అన్నవాళ్లు లేకపోతే ఎన్ని ఆస్తులు ఉన్న అనాథగానే మిగిలిపోతాను అని నాకు ఇప్పుడు అర్థమైంది. కింద పడ్డ ఆస్తి పేపర్లను తీసి భువనా గారి చేతికి ఇస్తూ, భువనా, నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు. నన్ను క్షమించు. నాకు తెలుసు నిన్ను క్షమాపణలు అడగటానికి కూడా నాకు అర్హత లేదు అని. ఇదిగో వీటిని నువ్వే తీసుకో అని ఆ ఆస్తి పేపర్లను భువనా గారి చేతిలో పెట్టింది రాగిణీదేవి. నాకు ఈ ఆస్తి అవసరం లేదు. నాకు నా కూతురు, నా భర్త, నా కుటుంబమే పెద్ద ఆస్తి. అది చాలు అని చెప్పారు భువనా గారు. లేదు భువనా, ఇది నీ ఆస్తి. మామయ్య గారు బిజినెస్ స్టార్ట్ చేసింది మీ అమ్మగారి నగలతో. అందుకే ఆయన ఈ ఆస్తి అంతా నీ పేరు మీద రాశారు. కానీ ఆ రోజు అది ఓర్వలేక ఇదంతా చేశాను. ఇప్పుడు నా తప్పేమిటో నాకు తెలిసింది కాబట్టి నీకు ఇవ్వటమే న్యాయం అని అంటూ భువన చేతిలో ఆ పేపర్స్ ను పెట్టి వేదాంశు వైపు చూస్తూ, థ్యాంక్స్ వేదాంశ్, నువ్వు మంచి పని చేశావు. కనీసం జైలుకు వెళ్తేనైనా నా కూతురు నన్ను అసహ్యంగా చూసే చూపుల నుండి తప్పించుకోగలను. నేను నీకు తల్లిదండ్రులను దూరం చేసినా నువ్వు మాత్రం నాకు మేలే చేశావు అని చెప్తూ ఉండగా అక్కడకు వచ్చాడు ఎస్ఐ. మేడం, 5 minutes టైం అయిపోయింది, ఇక వెళదామా అన్నాడు. ఒక్క నిమిషం ఎస్ఐ గారు అని అంటూ అరుణ్ దగ్గరకు వెళ్ళి, బాబు, నేను మంచిదాన్ని కాకపోవచ్చు, కానీ నా కూతురు చాలా మంచిది. పైకి మొండిగా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, కానీ అది లోపల చాలా సున్నితమైన మనసుకురాలు. దాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మ్యాగీ వైపు ఒక్కసారి చూసి తనతో గడిపిన జ్ఞాపకాలు అన్ని గుర్తు చేసుకుని చిన్నగా నవ్వి, పదండి ఎస్ఐ గారు వెళదాం అన్నది రాగిణీదేవి. పోలీసులు రాగిణీదేవిని అక్కడ నుండి తీసుకొని వెళ్లిపోయారు. వెళ్లిపోతూ ఉన్న రాగిణీదేవిని వెనక్కు తిరిగి చూసి బాధపడుతున్న మ్యాగీని, ఊరుకో మ్యాగీ, బాధపడకు అని మ్యాగీకి సర్ది చెప్పాడు అరుణ్. అయినా మ్యాగీ ఏడుస్తూనే ఉండటంతో వేదాంశ్, యశ్వంతులు మ్యాగీ దగ్గరకు వెళ్లి తనను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. మ్యాగీ వాళ్లను పట్టుకుని ఏడ్చేసింది. తను ఎంతసేపటికి ఊరుకోకపోవటంతో, చాలే మ్యాగీ, ఇప్పటికీ ఒక బకెట్ కన్నీళ్లు కార్చి ఉంటావు. ఇంకా ఏడిస్తే మా సోట్స్ నీ కన్నీళ్లతో నానిపోతాయి, దేనికి పనికిరాకుండా పోతాయి అన్నాడు యశ్వంత్. దానితో మ్యాగీ ఏడవటం ఆపేసి యశ్వంత్ వైపు కోపంగా చూసి మళ్ళీ చిన్నగా నవ్వేసింది. అమ్మాయిసా, మొత్తానికి మేడం మూడు చేంజ్ అయిందిరా అని ఊపిరి పీల్చుకుంటూ చెప్పాడు యశ్వంత్. అక్కడ ఉన్న వాళ్ళు అంతా నవ్వుకుంటూ వాళ్ల వైపే చూస్తూ ఉన్నారు. చూడు మ్యాగీ, నీకు మేము అందరం ఉన్నాం. ఇక్కడి నుండి నువ్వు మాతోనే మా ఇంట్లోనే ఉంటున్నావు, సరేనా అన్నాడు వేదాంశ్. అది కాదు వేదాంశ్ అని మ్యాగీ ఏదో చెప్తూ ఉండగా, నో మోర్ డిస్కషన్స్, నేను చెప్పింది ఫైనల్ అన్నాడు వేదాంశ్. సరే సార్ అన్నది మ్యాగీ. సరే పదండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, అందరం మా ఇంటికి వెళదాం అన్నాడు వేదాంశ్. సరే అని అందరూ బయలుదేరుతూ ఉండగా, మరి అమ్మ ట్రీట్మెంట్ అని మంజు అడుగుతూ ఉంటే, అదంతా నేను చూసుకుంటాలే, పదండి అని చెప్పాడు వేదాంశ్. సరే మ్యాగీ, నేను నిన్ను రేపు కలుస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు అరుణ్. అందరూ వేదాంశ్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఆ నైట్ అందరూ అక్కడే స్టే చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ నిద్రలేచి ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చున్నారు. అందరూ మాట్లాడుకుంటూ, అవును పిన్ని గారు, పనిలో పని పిల్లల పెళ్లి గురించి కూడా ఒక మాట అనేసుకుంటే మంచిది కదా అన్నారు శారదా గారు. నువ్వు చెప్పింది నిజమే శారదా, నాకు అదే అనిపిస్తున్నది. నువ్వేమంటావు భువన అని అడిగారు భానుమతి గారు. నాకు ఏ అభ్యంతరం లేదు పిన్ని గారు, నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉన్నది కదా, త్వరగా వాళ్ళ పెళ్లి చూడాలి అని నాకు ఆశగానే ఉన్నది అని చెప్పారు భువన గారు.
మంజు అంకితాలు వేదాంశ్ యశ్వంతుల వైపు చూస్తూ సిగ్గుపడ్డారు. సరే అయితే వెంటనే పంతులు గారిని రమ్మని 2 పిల్లలకు ముహూర్తం పెట్టేస్తే సరిపోతుంది అన్నారు భానుమతి గారు. 2 కాదు నానమ్మ, 3 అన్నాడు వేదాంశ్. 3 అని అందరూ ఆశ్చర్యపోతూ అడిగారు. అవును అమ్మమ్మ గారు, మరి మ్యాగీ వదిన అరుణ్ అన్నయ్యల పెళ్లి కూడా చేయాలి కదా అన్నది మంజు. ఇప్పుడు మా సంగతి ఎందుకు మంజు, మాకు ఆల్రెడీ పెళ్ళైనది కదా అన్నది మ్యాగీ. కానీ అది మా ముందు జరగలేదు కదా మ్యాగీ, నీ పెళ్లి నా చేతుల మీదుగా చేస్తాను, అప్పుడు మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది అన్నారు భువన గారు. అవును మ్యాగీ, అరుణ్ వాళ్ళ అమ్మా నాన్నని ఇక్కడకు రమ్మని చెప్పు, నేను వాళ్ళతో మాట్లాడాలి అన్నారు భానుమతి గారు. అవసరం లేదు నానమ్మ, నేను ఆల్రెడీ అరుణ్కి ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడకు రమ్మని అని చెప్పాడు వేదాంశ్. అవునా, మంచి పని చేసేవరా మనవడా అన్నారు భానుమతి గారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అరుణ్ తన ఫ్యామిలీతో అక్కడకు వచ్చాడు. అందరూ అరుణ్ ఇంకా తన ఫ్యామిలీని రిసీవ్ చేసుకుని వాళ్లకు మర్యాదలు చేశారు. అరుణ్ మాకేమీ చెప్పకుండా మమ్మల్ని ఇక్కడకు తీసుకుని వచ్చాడు, దానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అని అడిగారు అరుణ్ తండ్రి మల్లికార్జున్. భానుమతి గారు వారి పెళ్లి విషయం దాచి, చూడండి మ్యాగీ అరుణ్లు ప్రేమించుకుంటున్నారు, వారి ప్రేమకు మాకు ఏ అభ్యంతరం లేదు, మరి మీరు ఏమంటారు అని అడిగారు అరుణ్ అమ్మా నాన్నలను. అది విన్న మల్లికార్జున్ రాజేశ్వరి షాక్ అవుతూ తమకి ఆ విషయం అరుణ్ ముందే చెప్పనందుకు అరుణ్ వైపు కోపంగా చూశారు. అరుణ్ తల కిందకు దించుకొని నిలబడ్డాడు. ఒరే అన్నయ్య, బాగా బుక్ అయిపోయావు, ఇంటికి వెళ్ళాక నీకు ఉంటుంది చూడు అని అరుణ్ని ఏడిపిస్తూ ఉన్నది వర్ష. అబ్బా నువ్వు ఆగవే, అసలే అమ్మా నాన్న ఏం చెప్తారా అని నేను టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు ఒకదానివి మధ్యలో అని అంటూ వర్షాన్ని విసుక్కున్నాడు అరుణ్. మల్లికార్జున్ ఏదో చెప్పబోతూ ఉండగా, అంకుల్ మీరు ఏదైనా చెప్పే ముందు నేను మీకు నా గురించి మొత్తం చెప్పాలి అని అంటూ తన తల్లి గురించి మొత్తం చెప్పి, ఇక ఇప్పుడు మీరు ఆలోచించుకొని మీ నిర్ణయం చెప్పండి అన్నది మ్యాగీ. ఆ క్షణం అరుణ్ మ్యాగీ వైపు చాలా గర్వంగా చూశాడు. అదంతా విన్న తర్వాత అరుణ్ తల్లిదండ్రులు ఏం నిర్ణయం తీసుకుంటారు అని అక్కడ ఉన్నవారు అంతా టెన్షన్ గా ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పారు మల్లికార్జున్. అది విన్న అందరూ ఆనందించారు. చూడమ్మా, మావాడు ప్రేమించాడు అనగానే నేను ఈ పెళ్లికి ఒప్పుకోకూడదు అనుకున్నాను, కానీ నువ్వు మేము ఎలాంటి నిర్ణయం తీసుకుంటామో అని భయపడకుండా మీ అమ్మగారి గురించి నిజం చెప్పావు చూసావా, అక్కడే నీ ధైర్యం నాకు నచ్చింది, నువ్వు మా వాడికి కరెక్ట్ అమ్మాయివే అని నవ్వుతూ చెప్పారు మల్లికార్జున్. మ్యాగీ నవ్వుతూ అరుణ్ వైపు చూసింది. అవునమ్మా, నీకు వంట వచ్చా అని అడిగారు రాజేశ్వరి. మ్యాగీ అయోమయంగా మొహం పెట్టి, లేదంటే నాకు వంట రాదు అని చెప్పింది. సరేలే, పెళ్ళయ్యాక నేనే దగ్గర ఉండి నీకు అన్ని నేర్పిస్తాను అని చెప్పారు రాజేశ్వరి. అవునా ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ అని రాజేశ్వరిని హత్తుకున్నది మ్యాగీ. సరే అయితే మీకు కూడా ఈ పెళ్లికి ఏ అభ్యంతరం లేదు అన్నారు కాబట్టి మనం వెంటనే ముహూర్తాలు పెట్టేసుకుంటే మంచిది అన్నారు భానుమతి గారు. కానీ అరుణ్కి ఇంకా ఏ ఉద్యోగం లేదు కదా, వాడికి ఉద్యోగం వచ్చాక మనం దీని గురించి ఆలోచిస్తే మంచిదేమో అన్నారు రాజేశ్వరి. దాని గురించి మీరు కంగారు పడకండి ఆంటీ, అరుణ్ ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాడు. తన దగ్గర దానికి సంబంధించిన ప్లాన్ మొత్తం ఉన్నది, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే వెయిట్ చేస్తున్నాడు. మాకు తన ఐడియాస్ నచ్చాయి, అందుకనే నేను తన స్టార్టప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో ఇక మీరు పెళ్లి గురించి ఆలోచించండి అని చెప్పాడు వేదాంశ్. దానికి మల్లికార్జున్ కూడా సరే అని అన్నారు. మరి ఇంకేం, త్వరగా ముహూర్తాలు పెట్టేసుకుందామా అన్నారు భానుమతి గారు. అందరూ సరే అనటంతో భానుమతి గారు పంతులు గారిని ఇంటికి పిలిపించారు. పంతులు గారు, వీళ్ళ ముగ్గురికి ఒకేసారి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నా, నిశ్చితార్థం ఏమీ వద్దు, కాబట్టి వారి జాతకాలు చూసి డైరెక్ట్ గా పెళ్లికి ఒక ముహూర్తం పెట్టండి అని చెప్పారు భానుమతి గారు. సరేనమ్మా అని పంతులు గారు వారి జాతకాలు చూసి, అమ్మా మీరు చెప్పినట్టుగానే వీళ్ళ జాతకాల ప్రకారం సరిగ్గా 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉన్నది, మరి అది ఖాయం చేసేయమంటారా అని అడిగారు. అందరూ సంతోషపడుతూ సరే అన్నారు. పంతులు గారు ఆ ముహూర్తాన్ని ఖాయం చేశారు. అందరూ సంతోషంగా పెళ్లి పనుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. పెళ్లికి ఎంతో టైం లేదు కాబట్టి పెళ్లిని సింపుల్ గా చేసేద్దాం అని అందరూ నిర్ణయించుకున్నారు. ఇటు మంజు, అంకిత, మ్యాగీలు
అరుణ్, యశ్వంత్ వేదాంశుల వైపు చూస్తూ సిగ్గుపడుతూ ఉన్నారు. వారు కూడా వీరి వైపే రెప్ప వాల్చకుండా చూస్తూ ఉన్నారు. అమ్మ, ఎలాగో పెళ్లికి ఎక్కువ టైం లేదు కాబట్టి మంజుని మాతో పాటు మా ఇంటికి తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నా అన్నారు అశోక్ వర్మ. సరే అశోక్, తను నీ కూతురు. ఇక ఈ 10 రోజులే కదా తను మీతో ఉండేది. తర్వాత అంతా ఇక్కడే కదా, తీసుకుని వెళ్ళు. ఏం మనవడా, సరేనా అన్నారు భానుమతి గారు. వేదాంశికి మంజు తనకి దూరంగా ఉండటం ఇష్టం లేకపోయినా మంజు చిన్నప్పటి నుండి తండ్రి ప్రేమ కోసం ఎంతగా ఆరాటపడిందో గుర్తుకు వచ్చి సరే అని చెప్పాడు. మంజుకు కూడా అదే పరిస్థితి. దానితో ఇద్దరు ఒకరి మొహం ఒకరు కొంచెం బాధగా చూసుకున్నారు. సరే, భోజనం చేశాక బయలుదేరండి అని చెప్పారు భానుమతి గారు. సరే అమ్మా అన్నారు అశోక్ వర్మ. నానమ్మ, నాకు మంజుతో కొంచెం పని ఉన్నది, లంచ్ టైంకి మేము ఇంటికి వచ్చేస్తాము అని పక్కనే ఉన్న మంజుని తీసుకొని అక్కడి నుండి బయటకు వెళ్ళాడు వేదాంశ్. భానుమతి గారు నవ్వుతో, వీడు అప్పుడే మంజుని మిస్ అవుతున్నట్టు ఉన్నాడు అన్నారు. మిగిలిన వారు అందరూ కూడా నవ్వుకున్నారు. అదంతా సరే, పెళ్లికి 10 రోజులే ఉన్నది కాబట్టి పెళ్లి పనులు వీలైనంత త్వరగా మొదలు పెట్టాలి అని చెప్పారు భానుమతి గారు. అవును అని అందరూ పెళ్లి పనుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అరుణ్, మ్యాగీలు ఒకవైపునకు, అంకిత, యశ్వంతులు ఒకవైపునకు వెళ్లి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇటు బయటకు వచ్చిన వేదాంశ్, మంజులు కారులో ఎక్కడికో వెళ్లారు. సార్, ఇప్పటికీ మిమ్మల్ని నేను చాలాసార్లు అడిగాను ఎక్కడికి వెళ్తున్నాం అని, కానీ మీరు నాకు అస్సలు సమాధానం చెప్పటం లేదు. చెప్పండి సార్ అన్నది మంజు. వేదాంశ్ కార్ ఆపి, చెప్పటం ఎందుకు, నువ్వే చూతువు కాని పద అని మంజుని ఒక ప్లేస్ కు తీసుకుని వెళ్ళాడు. అక్కడంతా చీకటిగా కొద్దిగా భయంకరంగా ఉన్నది. ఏమిటి సార్, ఈ ప్లేసు ఇలా ఉన్నది అని అడిగింది మంజు. వేదాంశ్ సమాధానం చెప్పకుండా అక్కడే ఆగిపోయాడు. మంజు వేదాంశ్ పక్కకు వచ్చి అక్కడ ఒక కుర్చీలో తాళ్లతో కట్టి పడేసి ఉన్న హరీష్ ని చూసి షాక్ అవుతూ, హరీష్ సార్, ఇతనేమిటి ఇక్కడ ఉన్నాడు, ఎందుకు అతన్ని తాళ్లతో కట్టేశారు అని అడిగింది. రాత్రి వీడి నీతో వెధవ కూతలు కూశాడు కదా, పైగా ఆఫీసులో నీతో తప్పుగా ప్రవర్తించాలి అని చూశాడు. నీతోనే కాదు, వీడు ఆఫీసులో చాలా మందితో మిస్బిహేవ్ చేశాడు కాబట్టి వీడికి నేను పనిష్మెంట్ ఇవ్వాలి అని అనుకుని ఇక్కడకు తీసుకుని వచ్చా అని చెప్పాడు వేదాంశ్. రాత్రి వీడు నాతో తప్పుగా మాట్లాడాడు అని మీకెలా తెలుసు అని అడిగింది మంజు. దానికి వేదాంశ్ నవ్వుతూ, రాత్రి వాడు మంజుతో తప్పుగా మాట్లాడుతున్నది అంతా అంకిత వీడియో తీసి తనకు పెట్టింది అని చెప్పాడు. అది విన్న మంజు షాక్ అవుతూ, సరిపోయింది, అన్నకు తగ్గ చెల్లెలు అన్నది. సార్, మేడం ఎవరో తెలియక ఆవిడతో తప్పుగా ప్రవర్తించాను, ఇంకెప్పుడు మేడం జోలికి వెళ్ళాను, ప్లీజ్ నన్ను వదిలేయండి అని రిక్వెస్ట్ చేశాడు హరీష్. వేదాంశ్ అవేమీ పట్టించుకోకుండా, మంజు, నీతో మిస్బిహేవ్ చేసినందుకు వాడికి ఏ పనిష్మెంట్ ఇవ్వమంటావు, వీణ్ణి ఇక్కడే చంపేద్దామా అన్నాడు. సార్, మీరు ఏం మాట్లాడుతున్నారు, చంపేయటం ఏమిటి సార్ అన్నది మంజు. మరి ఇంకేం చేద్దాం, ఆడవాళ్లతో మిస్బిహేవ్ చేసే వీడికి ఏదో ఒక పనిష్మెంట్ ఉండాలి కదా, పోనీ జాబ్లో నుంచి తీసేద్దామా అన్నాడు వేదాంశ్. వద్దు సార్, నాకు అసలే భార్య పిల్లలు ఉన్నారు, నన్ను జాబ్లో నుండి తీసేస్తే వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అన్నాడు హరీష్. అవును సార్, ఇతన్ని ఇక్కడ జాబ్లో నుండి తీసేస్తే వేరే కంపెనీకి వెళ్లి అక్కడ అమ్మాయిలతో ఇలాగే ప్రవర్తిస్తాడు కాబట్టి వీడికి మన ఆఫీసులోనే ఉండనిద్దాం. ఎలాగో వీడి గురించి మనకు తెలిసినది కాబట్టి మళ్ళీ వీడి బుద్ధి చూపించడు, పైగా భార్య పిల్లలు ఉన్నారు అని చెప్తున్నాడు కదా, వీడి వల్ల వాళ్ళ జీవితం నాశనం చేయటం ఎందుకు అన్నది మంజు. సరే అయితే నువ్వు చెప్పినట్టే చేద్దాం, కాకపోతే నేను వీడికి ఇవ్వవలసిన బ్యాలెన్స్ ఉన్నది కదా అని అంటూ వాడికి 2 దెబ్బలు కొట్టి పక్కనే ఉన్న తన మనుషులతో వాడిని వదిలేయండి అని చెప్పాడు వేదాంశ్. థ్యాంక్ యూ సార్ అని చెప్పి అక్కడి నుండి పారిపోయాడు హరీష్. అది చూసి వేదాంశ్, మంజులు గట్టిగా నవ్వుకున్నారు. ఓకే మై డియర్ వైఫ్, ఇక వెళదామా అని తన చెయ్యి చూపిస్తూ అడిగాడు వేదాంశ్. అలాగే మై డియర్ హస్బెండ్ గారు, పదండి అని అతని చేతిలో చెయ్యి వేసి చెప్పింది మంజు. అలా వాళ్ళు ఇద్దరు మళ్ళీ ఇంటికి బయలుదేరారు. కారులో వెళుతూ, సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగనా అన్నదే మంజు. అడుగు అన్నాడు వేదాంశ్. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మీ అమ్మా నాన్న చావుకి మేమే కదా కారణం, అలాంటిది మీకు మా మీద కోపంగా లేదా అని అడిగింది మంజు. చూడు మంజు, నువ్వు అనుకున్న కోణంలో ఆలోచించడానికి నేను అంత మూర్ఖుణ్ణేమీ కాదు. మా నాన్నమ్మ నన్ను మంచికి చెడుకి మధ్య తేడా తెలుసుకునేలాగానే పెంచింది. అసలు ఆ రోజు ఆ యాక్సిడెంట్ ప్లాన్ చేసినప్పుడు రాగిణీదేవికి కూడా తెలియదు
అందులో మా అమ్మ నాన్న ఉన్నారు అని. అది పూర్తిగా యాదృచ్ఛికంగానే జరిగింది కాబట్టి దానికి మీరు కారణము అని నేను ఎలా అనుకుంటాను అన్నాడు వేదాంశ్. వేదాంశ్ వ్యక్తిత్వాన్ని మెచ్చుకోలుగా చూసింది మంజు. తనని చూస్తూ ఉన్న మంజు వైపు చూసి, ఏమిటి మేడం, ఏదైనా మాట్లాడతారా, నాకు బోర్ కొడుతుంది అన్నాడు వేదాంశ్. సార్, మీకు ఒక నిజం చెప్పాలి అన్నది మంజు. ఏమిటది అని అడిగాడు వేదాంశ్. అమ్మకు ఎక్కువ టైం లేదు సార్, మాక్సిమం ఇంకొక 5 months అంతే అని చెప్పింది మంజు. అది విన్న వేదాంశ్ షాక్ అవుతూ, ఏమిటి మంజు, ఈ విషయం నీకు ఎలా తెలుసు అని అడిగాడు. నాకు ఈ విషయం హైదరాబాద్కు రాకముందే తెలుసు. అమ్మ నాకు తన సిచ్యువేషన్ చెప్పొద్దు అనే డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తున్నప్పుడే నేను బయట నుంచి అంతా విన్నాను. అయినా నాకు ఏమీ తెలియనట్టే నటించాను. ఎందుకంటే నాకు నిజం తెలుసు అని తెలిస్తే అమ్మ ట్రీట్మెంట్కు ఒప్పుకోదు, నాతోనే ఉంటాను అని గొడవ చేస్తుంది. కనీసం ఈ 6 months ట్రీట్మెంట్ తీసుకుంటే అమ్మ ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతుందేమో అన్న చిన్న ఆశతో నాకేమీ తెలియనట్టే ఉన్నాను. కానీ ఎప్పటికప్పుడు అమ్మ గురించి డాక్టర్ ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాను అని అప్పటి వరకు తన గుండెల్లో ఉన్న బాధను బయట పెడుతూ చెప్పింది మంజు. ఇన్ని రోజులు మంజు ఈ విషయం ఎవరితో షేర్ చేసుకోకుండా తనలో తాను ఎంత మదన పడిందో అర్థం చేసుకుని మంజుని దగ్గరకు తీసుకున్నాడు వేదాంశ్. అతనికి తెలుసు తల్లిని కోల్పోతే కలిగే బాధ ఏమిటో అని. అలాంటి బాధనే ఇప్పుడు మంజు కూడా అనుభవిస్తుంది అన్న విషయం అర్థం చేసుకుని తనను ఓదార్చాడు. ఇంతలో మంజు ఫోన్ రింగ్ అవటంతో మంజు తన ఫోన్ ని చెక్ చేసుకున్నది. ఫోన్ స్క్రీన్ పై డాక్టర్ నేమ్ డిస్ప్లే అవటంతో మంజు తన కన్నీళ్లు తుడుచుకుంటూ, ఇదేమిటి, డాక్టర్ గారు కాల్ చేస్తున్నారు, ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఆ కాల్ లిఫ్ట్ చేసి, హలో డాక్టర్, ఏమిటి కాల్ చేశారు అని కంగారు పడుతూ అడిగింది. గుడ్ న్యూస్ మంజు, మీ అమ్మగారి రిపోర్ట్స్ ని నేను డాక్టర్స్ అసోసియేషన్ లో సబ్మిట్ చేశాను. ఆ రిపోర్ట్స్ చూసిన ఒక డాక్టర్ మీ అమ్మని బ్రతికించవచ్చు అని చెప్పారు డాక్టర్. నిజమా డాక్టర్, మా అమ్మ బ్రతికే ఛాన్స్ ఉన్నదా అని ఎక్సైట్ అవుతూ ఫోన్ స్పీకర్ లో పెడుతూ అడిగింది మంజు. అవును మంజు, ఆయన మీ అమ్మగారు బ్రతకడానికి 90% హోప్ ఉంది అని చెప్పాడు డాక్టర్. అది విన్న వేదాంశ్ కూడా సంతోషపడుతూ మంజు వైపు చూసి డాక్టర్ చెప్పేది శ్రద్ధగా వింటూ ఉన్నాడు. అవునా డాక్టర్, అయితే ఇప్పుడు ఏం చేయాలి అని అడిగింది మంజు. మనమేం చేయవలసిన అవసరం లేదు మంజు, ఎలాగో ఆ డాక్టర్ 10 or 15 days లో ఇక్కడికి వస్తున్నారు. ఆయన కొంతకాలం పాటు ఇక్కడే ఉండబోతున్నారట. సో భువనా గారు ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఇక ఆవిడకు ఏ ప్రమాదం ఉండదు అని చెప్పారు డాక్టర్. అది విన్న మంజు సంతోషంతో వేదాంశ్ వైపు చూసింది. కాకపోతే అని డాక్టర్ ఏదో చెప్తూ ఉంటే, ఏమిటి డాక్టర్, ఇంకా ఏదైనా సమస్య అని అడిగింది మంజు. అవును మంజు, ఆ డాక్టర్ ట్రీట్మెంట్ కి చాలా ఖర్చు అవుతుంది అని చెప్పారు అన్నాడు ఆ డాక్టర్. దానితో మంజు రిలాక్స్ అవుతూ, దాని గురించి మీరు కంగారు పడకండి డాక్టర్, అది నేను చూసుకుంటాను. ఆ డాక్టర్ రాగానే మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పింది. సరే మంజు, ప్రస్తుతానికి భువనా గారికి అంత ప్రాబ్లం ఏమీ లేదు. సో నథింగ్ టు వర్రీ, ఉంటానమ్మా అని కాల్ కట్ చేశాడు డాక్టర్. దానితో మంజు ఆనందంతో వేదాంశును గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెట్టి, సార్, ఈ గుడ్ న్యూస్ అందరితోనూ షేర్ చేసుకోవాలి, త్వరగా ఇంటికి పదండి అని వేదాంశును తొందర పెట్టింది. వేదాంశ్ కారుని స్పీడ్గా ఇంటికి పోనించాడు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.